హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా తిరుపతి జర్నీలో ఏం జరిగింది, ఎలా వెళ్ళాం, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినాం అన్నీ మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ గో. మా ట్రైన్ 9:30కి ఉంటే మేము 6:30కి బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత 7:30కి అలా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంట్లో దేవుడికి మొక్కేసుకొని డాడీ స్వామి, అన్న స్వామి, మమ్మీ పాదాలు తీసుకొని ఆటోలో చర్లపల్లి స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 1 hour 40 minutes పట్టింది. ఫైనల్గా స్టేషన్కి రీచ్ అయినాం. అసలు ఒక 1 hour ముందే ట్రైన్ వచ్చేసింది, కానీ 1 hour తర్వాత స్టార్ట్ అయింది. అదే మ్యాజిక్. ఈసారి ఎలా అయినా తిరుపతికి వెళ్ళాలి ఈ ఇయర్లో అని గట్టిగా అనుకున్నాను. ఎవ్రీ సాటర్డే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి అదే మొక్కుకున్నాను, స్వామి కొండకు రప్పించుకో అని చెప్పి. ఆయన దయతో ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు తిరుపతి. అట్లా నైట్ 10కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరం కలిసి లైట్గా ఫుడ్ తినేసి పండుకున్నాం. మా పక్కన సీట్లో వాళ్ళు కర్ణాటక వాళ్ళు అవ్వడంతో కొంచెం కంఫర్టబుల్ ఫీల్ వచ్చింది. వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళతో కూడా ఫుడ్ షేర్ చేసుకొని తిన్నాం. మంచిగా అనిపించింది. అదేంటో నెక్స్ట్ డే మార్నింగ్ చాలా జల్దీ లేచినాం ట్రైన్లో. లేచిన తర్వాత విండో నుంచి సీనరీ, ఓ మై గాడ్, వావ్! ఆ చెట్లు మొత్తం ఫార్మింగ్ ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. యాక్చువల్లీ ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేసింది మా చెల్లి. తను బీచ్కి వెళ్దామని చెప్పింది. అంటే తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా బీచ్కి తీసుకొని పో అక్క, నాకు ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి, ఎట్లయినా వీటిని యూజ్ చేసుకోవాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఎట్లయినా పోదామని చెప్పి ఆమె ఫిక్స్ అయిపోయింది. మేము టికెట్స్ బుక్ చేయడానికని మా మామకు ఒక ఆయనకి చెప్పిన తర్వాత ఈ వాజ్ లైక్ మా సైడ్ నుంచి 100% షూర్ లేదు అని చెప్పేసి ఆయన టికెట్సే బుక్ చేయలేదు. ఒక 4-5 days తర్వాత నేను మళ్ళీ అడిగిన, మామ టికెట్స్ బుక్ చేసినారా అని. అంటే టికెట్స్ బుక్ చేయలేదు, మీరు నాకేం కన్ఫర్మ్ చేయలేదు కదా రిటర్న్ టికెట్స్ది అని అన్నారు. అదేంటి రిటర్న్ టికెట్స్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు, మేము అరుణాచలంకి వెళ్ళి మళ్ళీ వస్తాం కాబట్టి ఎట్లా రావాలి అనేది అక్కడ నుంచి ట్రైన్స్ ఫెసిలిటీ మాకు తెలియకపోవడంతో మేము అది వద్దు, రిటర్న్ వద్దు, జస్ట్ ట్రైన్ టికెట్స్ వెళ్ళడానికి మాత్రమే బుక్ చేయండి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఫైనల్గా 26th రోజుకి టికెట్ బుక్ అయిపోయింది. సో ఫైనల్గా రీచ్ అయిపోయినాం. మేము యాక్చువల్లీ స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాది ఒక 4 hours లేట్ అయింది ట్రైన్. లేదంటే మనం జనరల్గా 7:30 ఆ టైంలోపే రీచ్ అయిపోతాం. అట్లా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ నుంచి మేము స్ట్రైట్గా వెళ్ళిపోయినాం విష్ణు నివాసం దగ్గరికి. ఎందుకంటే దర్శనం టికెట్స్ కోసం, దర్శనం టోకెన్ కోసం మనకు మన ఆధార్ కార్డు ఉంటే చాలు. కానీ అక్కడ చాలా రష్ ఉంది. మేము వెళ్ళినప్పుడు మినిమం ఒక 2 hours పట్టింది. దాని తర్వాత టోకెన్ తీసుకోగానే మేము స్టార్ట్ అయిపోయినాం అలిపిరి మెట్ల దగ్గరికి. యాక్చువల్లీ మార్నింగ్ ట్రైన్లో టిఫిన్ చేసినాం ఇద్దరం. దాని తర్వాత ఏం తినలేదు, అందుకని కొంచెం ఫేసెస్ మావి వాడిపోయి ఉన్నాయి. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసే ముందే మనకు అలిపిరి మెట్ల దగ్గర ఒక ఫ్రీ లగేజ్ కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మన బ్యాగ్ సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మనకి తిరుమలలో మళ్ళీ ఇస్తారు. అక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మేము కూడా మా బ్యాగ్స్ని ఇచ్చేసి మెట్లెక్కుతూ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అక్కడ నేను పూజ చేసుకున్నా. నేను మెట్లకి బొట్లు పెడుతూ ఎక్కుతానని మొక్కుకున్నాను స్వామివారిని. సో దానికోసం కుంకుమ, పసుపు అవన్నీ కూడా తీసేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని మెట్లకి బొట్లు పెడుతూ ఎక్కడం స్టార్ట్ చేసేసిన. లిటరల్లీ చెప్తున్నా, అసలు మెట్లెక్కుతూ పోవడం అనేది ప్లాన్లో ఉండే, కానీ బొట్లు పెట్టుకుంటూ పోవాలి అనుకునేది మాత్రం సడన్ ప్లాన్ కాదు, జస్ట్ ఒక రోజు ముందు గుడికి వెళ్ళేసి మొక్కేసుకొని వచ్చిన. అట్లా ఎందుకైందో నాకు కూడా తెలియదు. బట్ ఓకే, ఏదైనా మనం మంచికే అనేసుకొని చలో స్టార్ట్ అయిపోయినాం. అట్లా మొత్తానికి 3550 స్టెప్స్ కంప్లీట్ చేసేసుకొని వీ హ్యావ్ రీచ్డ్ తిరుమల.
అసలు ఎంత పీస్గా ఉందో. ఈవెన్ 11:30 అప్పుడు కూడా ఇంత కూడా భయమే లేదు మా ఇద్దరికి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ నుంచి ఇంకా మేము స్ట్రైట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. మా చెల్లి వెళ్ళి మేము యాక్చువల్గా అయితే రూమ్లో ఉందామని అనుకున్నాం. మా డాడీ వాళ్ళు కూడా మీకు సేఫ్గా అనిపిస్తుంది, మీరు రూమ్లో ఉండండి అని చెప్పి పంపించారు మమ్మల్ని. బట్ మేము పైకి కొండకు రీచ్ అయింది మాత్రం 11:30కి. ఆ టైంలో అసలు అక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయనేది మాకు తెలియదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు. సో మేమేం చేసినామంటే, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదైతే సత్రంలో ఉన్నామో ఆ సత్రంలోనే పోయి లాకర్ తీసేసుకొని అక్కడనే ఉన్నాం. యాక్చువల్లీ అందరు రూమ్స్ అంటారు కానీ సత్రంలో చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు చాలామంది జనాలు ఉంటారు, ఎక్కడ కూడా భయం అనిపించదు. అండ్ వీ హ్యావ్ ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సో అక్కడ అలా సత్రంలో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయినాం దర్శనం కోసం అని. ఫస్ట్ టైం తిరుపతిలో సారీ వేసుకొని వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మా దగ్గర టికెట్స్ ఉన్నాయి, దర్శనం టోకెన్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళాల్సింది ధర్మ దర్శనంకి. అన్ఫార్చునేట్గా మాకు తెలియకుండా మేము సర్వదర్శనం లైన్లో వెళ్ళిపోయాం. వేర్ ఇట్ ఈస్ లైక్ వీ డోంట్ నీడ్ ఎనీ టోకెన్ ఫర్ దట్ దర్శన్. ఇట్ విల్ టేక్ సమ్ అరౌండ్ 15 hours అనమాట. వితిన్ 15 hours మనకు దర్శనం అయిపోతుంది. మాదేంటంటే వితిన్ 5 hours అయిపోతుంది. మేము తెలియక అటు వెళ్ళిపోయేసరికి ఒక్కటే రూమ్లో ఆల్మోస్ట్ ఒక 4 hours కూర్చున్నాం. 15 hours పడుతుంది అని చెప్పేసి, ఎందుకు ఇంత టైం, మన దగ్గర టోకెన్ ఉంది కదా అని చెప్పి పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, లేదమ్మా మీరు ఈ లైన్లో రావద్దు, మీరు వేరే దగ్గర దాంట్లో వెళ్ళాలి అని అంటే, ఎప్పుడైతే ఆ లాక్ ఓపెన్ చేసినారో అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేరే ఎంక్వైరీ చేస్తే, మీరు ఇక్కడ ముందు లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అడగండి, మీకు వేరే వేలో పంపిస్తారు అని చెప్తే, నేను అడగపోయి అడిగితే వాళ్ళు వేరే గేట్ నుంచి డైరెక్ట్ దర్శనం లైన్లోకి పంపించేసాను. దాని తర్వాత మాకు 1.5 hour పట్టింది దర్శనంకి. దర్శనం మాత్రం ఎంత మంచిగా జరిగిందంటే గైస్, ఐ థింక్ ఒక 30 seconds దేవుడిని అలా చూస్తూనే ఉన్నాను. నేను వెళ్ళేటప్పుడు నా ముందు ఒక్క పర్సన్ కూడా లేరు, ఓన్లీ దేవుడు మాత్రమే కనిపించింది. దర్శనం మాత్రం ఒక రేంజ్లో అయింది. మనస్ఫూర్తిగా ఆయనను చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన పిలుస్తారు అనే దానికి నేనే ప్రూఫ్. నేను ఆయనను చూడాలి అనుకున్నాను, ఆయన కూడా నన్ను చూడాలి అనుకున్నారు. కాబట్టి మేమిద్దరం అక్కడికి వెళ్ళగలిగాం, దర్శనం చేసుకోగలిగాం. సో లక్కీ టు విట్నెస్ దిస్ సెకండ్ టైం అండ్ వీ వర్ సో హ్యాపీ. బయటికి వచ్చిన తర్వాత లాకర్స్ దగ్గరికి వెళ్ళి మొబైల్ కలెక్ట్ చేసుకొని కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడ ఒక 1 hour కూర్చొని తర్వాత సత్రం దగ్గరికి మళ్ళీ 12:30కి రీచ్ అయ్యాం. చాలా పీస్ఫుల్గా ఉండే, మైండ్లో నుంచి దేవుడి రూపం అసలు పోలేదంటే. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి తిరుమల నుంచి తిరుపతికి బస్సులో వచ్చేసాం. దాని తర్వాత మేము అరుణాచలంకి స్టార్ట్ అయిపోయినాం. అరుణాచలంలో ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. గోవిందా గోవిందా.